హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మీకు ఈ సీరియల్లో ఏం జరిగిందో తెలుసుకోవాలి అనుకుంటున్నారా? అయితే వెంటనే మనం సీరియల్లోకి వెళ్ళిపోదాం. ఇక అవని అయితే చక్రధర్ ఆకలితో ఉన్నాడన్న సంగతి తెలుసుకొని స్వయంగా తన చేతులతోనే భోజనాన్ని వండి ఇక చక్రధర్ కోసం వాళ్ళ ఇంటికైతే తీసుకెళ్తుంది. ఒక్కసారిగా చక్రధర్ అయితే అవనిని చూసి చాలా ఆనందపడతాడు. అమ్మ అవని, నా కోసమే వచ్చావా అని అడగడంతో ఇక అవని అయితే అవును అవును నాన్న, మీకోసమే వచ్చాను. మీరు పిన్ని మీద కోపంతో 2 రోజుల నుంచి భోజనం చేయట్లేదని తెలిసింది. నాన్న, మీకోసం నేను ఎంతో ప్రేమగా భోజనాన్ని వండి తీసుకొచ్చాను. మీకు నేను భోజనం పెట్టచ్చా అని అడగడంతో ఇక ఒక్కసారిగా చక్రధర్ చాలా ఎమోషనల్గా, అదేంటమ్మా అలా మాట్లాడుతున్నావు? నా కూతురు స్వయంగా తన చేతులతో భోజనాన్ని తీసుకొచ్చి తినిపిస్తాను అంటే తినను అని ఏ కన్న తండ్రైనా చెప్పగలుగుతాడా? ఇప్పటికే ఈ ప్రేమలన్నింటికి దూరమయ్యి నేను ఏం కోల్పోయానో అర్థం చేసుకున్నాను. ఇప్పుడు నువ్వు తీసుకొచ్చిన భోజనాన్ని తినకుండా నిన్ను బాధ పెట్టలేనమ్మా అని చెప్పి ఇక చక్రధర్ అయితే అవనితో చెబుతూ ఉంటాడు. అవని అయితే చక్రధర్ మాటలకి చాలా సంతోషించి ఇక ఆనందపడుతూ రండి నాన్న రండి అంటూ ఇక తన దగ్గర కూర్చోపెట్టి గబగబా ప్లేట్లో భోజనాన్ని వడ్డించి ఇక చక్రధర్కి స్వయంగా తన చేతులతోనే కలిపి ఒక్కొక్క ముద్ద పెడుతుంది. చక్రధర్ అయితే కళ్ళల్లో నీళ్లు తెచ్చుకొని ఇక అవని వైపు చూస్తుంటాడు. ఏమైంది నాన్న, ఎందుకంతలా బాధపడుతున్నారు అని అంటుంటే, ఇది బాధ కాదమ్మా, ఆనంద బాష్పాలు ఆనంద బాష్పాలు. ఎన్ని రోజులు నిన్ను మీ అమ్మని భరత్ని ఎంతలా బాధ పెట్టానో నాకు అర్థమవుతుంది. ఇంత స్వచ్ఛమైన ప్రేమని కోల్పోయి నేను ఎంత పెద్ద తప్పు చేశానో నాకు ఇప్పుడిప్పుడే తెలుస్తుంది అంటూ ఇక చక్రధర్ అయితే అవనితో మాట్లాడుతూ ఉండగా ఇక ఇదంతా ఇలా ఉండగా పల్లవి అయితే చాలా ఆవేశంగా రాజేశ్వరి దగ్గరికి వస్తుంది. ఇక రాజేశ్వరి అయితే పల్లవిని చూసి, అమ్మ పల్లవి, ఏమైంది, ఏ టైంలో వచ్చావు అని అంటుంటే, అమ్మా నేను ఈ టైంలో వచ్చాను, నేనే కాకుండా ఈ ఇంటికి మరొకరు కూడా వచ్చారు. వాళ్ళు ఎందుకు వచ్చారో ఏంటో ఏం తెలుసుకోవా అని చెప్పి ఇక పల్లవి అయితే రాజేశ్వరి మీద కోపంగా మాట్లాడుతుంటే ఒక్కసారిగా రాజేశ్వరి, ఏం మాట్లాడుతున్నావే, మరొకరు ఈ ఇంటికి కోపంగా వచ్చారా? ఎవరది అని అంటుంటే, ఇంకెవరు, అవని అవని డాడ్ భోంచేయలేదని తెలుసుకొని తను డాడ్ కోసం ప్రేమగా భోజనాన్ని వండి తీసుకొచ్చి తన చేతులతో తనే తినిపిస్తుంది. అది చూడలేకే ఇక్కడికి వచ్చాను అని అంటుంటే ఇక రాజేశ్వరి, ఓ అయితే మీ నాన్న భోంచేశారనమాట అని చెప్పి ఇక తను నార్మల్గా ఉండడంతో ఒక్కసారిగా పల్లవి, ఏంటి మోమ్, ఆ అవని భోజనాన్ని తీసుకొచ్చి డాడ్కి పెట్టిందంటే కోపంతో రగిలిపోతావనుకున్నాను, కానీ ఎంత కూల్గా ఉన్నావేంటి అని అంటుంటే, పోనీలేవే, ఎలాగో మీ డాడ్ 2 రోజుల నుంచి భోంచేయక నా మీద కోపంతో అలిగి కూర్చున్నారు. కనీసం ఆ అవని పెట్టే భోజనాన్ని తినైనా ఆయన నార్మల్ అవుతారేమో అని అంటుంటే, చూడండి మామ్, డాడ్ భోంచేశారని మీరు సంతోషిస్తున్నారు, కానీ ఆ అవని మన నుంచి డాడ్ని లాక్కోవాలని చూస్తుంది. ఎన్ని రోజులు డాడ్ లేకుండా వాళ్ళమ్మ తను ఎంతలా బాధపడ్డారో ఆ బాధని మనకి తెలియడం కోసం నా మీద అలాగే నీ మీద కక్ష కట్టి ఆ అవని డాడ్ని కావాలని తన వైపుకి తిప్పుకుంటుంది అని చెప్పి ఇక పల్లవి అయితే అవని మీద లేనిపోనివన్నీ కూడా ఇంకా రాజేశ్వరికి చెప్పడంతో ఒక్కసారిగా రాజేశ్వరి కోపంతో రగిలిపోతుంది. ఇక చాలా ఆవేశంగా తన గదిలో నుంచి బయటకైతే వస్తుంది. ఇంకా ఇక్కడ చూస్తే అవని అయితే చక్రధర్కి భోజనం పెడుతూ, నాన్న, ఎన్ని రోజులు మీ ప్రేమకి దూరం అయ్యి అమ్మ నేను చాలా బాధపడ్డాం, కానీ మీలో వచ్చిన మార్పుని చూస్తుంటే నిజంగా నాకు చాలా సంతోషంగా ఉంది. నేను తెలుసుకున్నట్టే భరత్ కూడా మీ గురించి తెలుసుకుంటాడు, తర్వాత వాడు కూడా మిమ్మల్ని ప్రేమగా నాన్న అని పిలుస్తాడు అంటూ ఇక అవని అయితే చక్రధర్తో మాట్లాడుతూ ఇక భోజనాన్ని పెడుతూ ఉండగా చాలా ఆవేశంగా వచ్చిన రాజేశ్వరి అయితే ఇక ఆ భోజనం ప్లేట్ని విసిరి కొడుతుంది. ఒక్కసారిగా అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా షాక్ అయిపోతారు. ఇక చక్రధర్ అయితే రాజేశ్వరి అని గట్టిగా అరవడంతో ఇక రాజేశ్వరి, చాలు ఆపండి, నేను మీరేదో మాట్లాడితే వినడానికి ఇక్కడికి రాలేదు. చూడు అవని, నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావో నాకు బాగా తెలుసు. ఎన్ని రోజులు మీ అమ్మ నువ్వు తండ్రి లేకుండా ఎంతో బాధలు పడ్డారు.
ఆ బాధలన్నీ నేను నా కూతురు పడాలనే కదా ఆయన్ని నీ వైపుకు తిప్పుకున్నావు. ఇప్పుడు ఆయన మీరు ఆడమన్నదల్లా ఆడుతున్నారు కదా. ఇదంతా నువ్వు ఒక ప్లాన్తోనే చేశావని నాకు తెలుసు అని చెప్పి ఇక రాజేశ్వరి మాట్లాడుతుంటే ఒక్కసారిగా అవని, పిన్ని ఏం మాట్లాడుతున్నారు పిన్ని? ఎందుకలా తప్పుగా అపార్థం చేసుకుంటున్నారు? నాన్న 2 రోజుల నుంచి మీ మీద కోపంతో భోంచేయట్లేదని పల్లవి అలాగే అమ్మమ్మగారు మాట్లాడుకుంటుంటే విన్నాను. బాధ అనిపించి ఇలా భోజనాన్ని తీసుకొచ్చి నా చేతులతో పెడుతున్నాను. మీరనుకున్నట్టుగా అదేం కాదు పిన్ని అని చెప్పి ఇక అవని మాట్లాడుతుంటే ఆపు, ఇక మాట్లాడకు. ఏంటే మాట్లాడినిస్తున్నాను కదా అని ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నావు. ఒకప్పుడు నిన్ను నా కన్న కూతుర్లా చూసుకున్నాను. నువ్వు చెప్పే ప్రతి మాటని నమ్మి నా కూతుర్ని కూడా తప్పు పట్టాను. కానీ నువ్వేం చేసావు? నన్ను మోసం చేసి నా భర్తని నా కూతురికి నాకు కాకుండా చెయ్యాలని చూస్తున్నావు అని చెప్పి ఇక రాజేశ్వరి మాట్లాడుతుంటే అవని, లేదు పిన్ని, లేదు, మీరు నన్ను తప్పుగా అపార్థం చేసుకుంటున్నారు. నేనెప్పుడు కూడా అలా అనుకోలేదు. ఆ బాధ నాకు బాగా తెలుసు. అటువంటి బాధ మరొకరు పడాలని నేనెందుకు అనుకుంటాను అని ఇక అవని అయితే రాజేశ్వరితో మాట్లాడుతుంటే, రాజేశ్వరి నోరు ముయ్యవే. నువ్వు నీ కట్టుకథలు ఇంట్లో వాళ్ళని నమ్మించినట్టు చెప్పి నా దగ్గర నమ్మించద్దు. చూడు, నువ్విక్కడికి ఏ ప్లాన్తో వచ్చావో నాకు బాగా తెలుసు. నువ్వు ఆస్తి మీద కన్నేసి ఇంట్లో వాళ్ళని మోసం చేస్తున్నావని పల్లవి చెప్తుంటే పల్లవి నీ విషయంలో అపార్థం చేసుకుంటుంది అని పల్లవినే నిందించాను. పల్లవికే చీవాట్లు పెట్టాను. కానీ జరిగిందంతా చూస్తుంటే పల్లవి చెప్పింది నిజమే అనిపిస్తుంది. చూడు, ఈ యావదాస్తి కోసం నా భర్తని మీ నాన్న అని ప్రపంచానికి తెలిసేలా చేశావు. అలాగే నాకు నా కూతురికి దూరం చేస్తున్నావు. చూడు, ముష్టి ఆస్తి కావాలంటే నీ మోహాన కొడతాను. కానీ ఇలా పదే పదే నాన్న నాన్న అంటూ నా ఇంటి చుట్టూ తిరగద్దు అని చెప్పి ఇక రాజేశ్వరి అయితే పల్లవి అవనిని నిందిస్తుంటే ఒక్కసారిగా చక్రధర్, రాజేశ్వరి అసలు నువ్వేం మాట్లాడుతున్నావో నీకేమన్నా అర్థమవుతుందా? ఎవరితో మాట్లాడుతున్నావో తెలుస్తుందా అని అంటుంటే ఒక్కసారిగా రాజేశ్వరి, ఎవరితో మాట్లాడతాను? మీ మొదటి భార్య కూతురు అవనితో మాట్లాడుతున్నాను అని అంటుంటే, లేదు లేదు రాజేశ్వరి, నువ్వు తప్పుగా మాట్లాడుతున్నావు. తను నీ కూతురే అని చెప్పడంతో ఒక్కసారిగా రాజేశ్వరి షాక్ అయిపోతుంది. ఇక పల్లవి అయితే, బాగుంది, చాలా బాగుంది. ఏంటి డాడ్, ఒక్కసారిగా అమ్మ అడిగే ప్రశ్నలకి సమాధానం చెప్పుకోలేక ఏకంగా మీ మొదటి భార్య కూతుర్ని తీసుకొచ్చి అమ్మకి కూతుర్ని చేస్తున్నావు. మరి నేనెవరు అని అంటుంటే, నువ్వొక అనాథవి అని చెప్పడంతో ఇక పల్లవి అయితే షాక్ అయిపోతుంది. మామ్, విన్నారా మామ్? నన్ను నన్ను అనాథ అని చెప్తున్నారు డాడ్. అంటే నేను మీకు పుట్టలేదంట, అంతేగా అంతేగా అని చెప్పి ఇక పల్లవి అడుగుతుంటే, అవును, నువ్వు విన్నది నిజం. నువ్వసలు నా కూతురువే కాదు. అసలు నువ్వు మాకు పుట్టలేదు అని చెప్పడంతో ఒక్కసారిగా రాజేశ్వరి షాక్ అయిపోతుంది. ఏం మాట్లాడుతున్నావు? అసలు నీకు బుద్ధుండే మాట్లాడుతున్నావా? కన్న కూతుర్ని పట్టుకుని కూతురు కాదంటున్నావు. నీ మొదటి భార్య కూతురు మీదున్న ప్రేమతో నా కన్న కూతుర్ని నాకు పుట్టలేదని చెప్తున్నావు. చూడు, నీ పెద్ద భార్య పెద్ద కూతురు మీద ప్రేమ ఎక్కువైతే నెత్తిన పెట్టి ఊరేగు, అంతేగాని నా కూతుర్ని నాకు పుట్టలేదని చెప్తే మాత్రం ఊరుకునేది లేదు అంటూ ఇక రాజేశ్వరి అయితే చక్రధర్ చొక్కా పట్టుకుంటే, చూడు రాజేశ్వరి, నువ్వు ఆవేశపడినా, నువ్వు కోపం తెచ్చుకున్నా నేను చెప్పింది నిజం. 30 ఏళ్ళుగా నేను అనుభవిస్తున్న ఈ బాధని ఈరోజు బయట పెడుతున్నాను. అది కూడా నీ కడుపున పుట్టిన నీ కూతుర్ని నువ్వు అవమానిస్తుంటే చూసి తట్టుకోలేక నిజం చెప్తున్నాను. చూడు, నిజానికి అసలు పల్లవి నీ కన్న కూతురే కాదు. అసలు నువ్వు అవనికి జన్మనిచ్చావు. కానీ అక్కడ మీనాక్షి కూడా ఒక ఆడబిడ్డని కానీ పురిట్లోనే చంపుకుంది. మీనాక్షి బాధని తట్టుకోలేక, ఆస్తి కోసం పెళ్లి చేసుకున్నా నిన్ను వదులుకోలేక ఇదిగో ఈ అవనిని మీనాక్షి దగ్గరికి చేర్చాను. అలాగే నీ బిడ్డ కోసం నువ్వు కుమిలిపోతుంటే చూసి తట్టుకోలేక ఒక అనాథ బిడ్డని డబ్బుతో కొని నీ పక్కన పెట్టాను.
ఆ అనాథ బిడ్డే ఇదిగో ఈ పల్లవి. అందుకేనేమో తనకి నీ పోలికలు నా పోలికలు రాలేదు. తను నేను పగతో ప్రతీకారంతో మార్చిన ఒక మరబొమ్మలాగా మారిపోయింది. చూడు పల్లవి, నువ్వు నా కూతురివి కాకపోయినా నేను నిన్ను కన్న కూతురి కంటే ఎక్కువగానే చూసుకున్నాను. నువ్వు పదే పదే ఆస్తి కోసం అవనిని చంపాలని ప్రయత్నిస్తుంటే నేను చూసి తట్టుకోలేకపోతున్నాను. చూడు, నీకు ఆస్తి కావాలంటే నా యావదస్తి నీకే చెందేలా రాస్తాను. కానీ నువ్వు అవనిని చంపి స్టేషన్కి జైల్లో కూర్చోడం నాకిష్టం లేదు అని చెప్పి ఇక పల్లవితో మాట్లాడుతుంటే ఒక్కసారిగా పల్లవి ఇక చాలు, ఇన్ని రోజులు మా మామ్ డాడ్ మీరే అని ఎంతగానో ఆనందపడ్డాను. కానీ ఒక్క క్షణంలో నా ఆనందాన్ని ఆవిరి చేసేశారు. నన్ను ఒక అనాథ అని చెప్పి నిజాన్ని బయటపెట్టి నేను మీ బిడ్డని కాదని మీ అంతటా మీరే దూరం చేసుకునేలాగా చేశారు. ఇంకా ఎందుకు డాడ్ కాదు కదా సార్, మీరు ఇన్ని రోజులు నన్ను అమ్మా నాన్నగా పెంచినందుకు నాకు నిజంగా చాలా సంతోషంగా ఉంది అని చెప్పి ఇక పల్లవి మాట్లాడుతుంటే ఒక్కసారిగా చక్రధర్, చూడు బేబీ, నువ్వలా మాట్లాడకు. నువ్వు అనాథ బిడ్డవైనా సరే నిన్ను నా కూతుర్లా చూసుకున్నాను. అలాగే నీకు నేను అన్యాయం చేయాలని ఈ నిజాన్ని బయట పెట్టలేదు. నువ్వు పదే పదే తప్పు చేస్తున్నావు. నిన్ను కాపాడుకోవడం కోసం అవనిని చంపాలనుకుంటున్నావు. అవనిని చంపి నువ్వు జైలు పాలైతే నిన్ను కన్న కూతురు కంటే ఎక్కువగా చూసుకుని మీ మామ్ బాధపడుతుంది. అలాగే మీ అత్తింటి కుటుంబం నీలాంటి మనిషిని తన ఇంటి కోడలిగా చేసుకున్నందుకు వాళ్ళు చాలా అంటే చాలా కుమిలిపోతారు. నా మాట విను. ఇప్పటికే నువ్వు చాలా పెద్ద తప్పు చేశావు. నువ్వు రాజేంద్ర ప్రసాద్ని చంపాలని ప్రయత్నించావు, కానీ కుదరలేదు. అలాగే ఇప్పుడు నీకు అడ్డుగా ఉన్న అవనిని కూడా చంపాలని నిన్న నువ్వు సైడ్ దగ్గర చేసిందంతా నేను చూశాను అంటూ ఇక చక్రధర్ అయితే అన్ని నిజాల్ని బయటపెట్టడంతో ఒక్కసారిగా రాజేశ్వరి అలాగే పెద్దావిడ కూడా షాక్ అయిపోతారు. ఇక అవని అయితే, నాన్న ఏం మాట్లాడుతున్నారు? ఎప్పుడు ఏం చెప్పాలో కూడా మీకు తెలీదా? ఇప్పుడు ఈ నిజాలన్నీ చెప్పే సమయమా అని చెప్పి అవని మాట్లాడుతూ ఉంటే ఇక అవని మాటలకి పక్కన ఉన్న రాజేశ్వరి నువ్వాగు అన్నట్టుగా చేతిని చూపించి పల్లవి దగ్గరికి వెళ్తుంది. ఇక పల్లవి చంప పగలకొట్టి, వసై రాక్షసి, ఏం పాపం చేశామే నీకు? నిన్ను నా కడుపున పుట్టిన కూతురు అనుకున్నాను. నిన్ను ఎంతో అపురూపంగా ఒక గాజు బొమ్మలాగా పెంచాను. కానీ నువ్వు నా అన్నని చంపాలని చూస్తావా? అది కుదరకపోయేసరికి ఇప్పుడు నీకు అడ్డుగా ఉన్న అవని ప్రాణాలు తీయాలనుకుంటావా? చూడు, ఒక మనిషికి కోపం పగ ఉండొచ్చు, కానీ మరొక వ్యక్తి ప్రాణాలు తీసేంత పగ ప్రతీకారాలు ఉండకూడదు. అది నీలో కనిపిస్తుంది. దీనంతటికీ కూడా ఒక విధంగా ఇదిగో ఈయనే అయ్యుండొచ్చు, కానీ ఆయనలోనే మార్పు వచ్చినప్పుడు నీలో మార్పు రాకపోవడమేంటి అని చెప్పి ఇక రాజేశ్వరి అయితే పల్లవిని కొడుతుంది. ఇక ఇంతలో పెద్దావిడ పల్లవి దగ్గరకొచ్చి, ఏయ్, నువ్వు నా మనవరాలు కాదని మీ నాన్న చెప్తుంటే నాకు చాలా బాధగా ఉంది. ఎందుకంటే నువ్వు నా కూతురువని నిన్ను ఎంతో గారాబంగా చూశాను. ఎన్నో తప్పులు చేస్తుంటే నెత్తిన పెట్టుకున్నాను. నువ్వు చేసిన ప్రతి తప్పుల్ని సమర్థిస్తూ నిన్ను వెనకేసుకుంటూ వచ్చాను. కానీ నువ్వు నా కొడుకుని చంపాలని చూస్తావా నిన్ను అంటూ ఇక పెద్దావిడ కూడా కొడుతుంది. ఒక్కసారిగా పల్లవి, అమ్మమ్మ ప్లీజ్ అమ్మమ్మ, నీకు దండం పెడతాను, నన్నేం చెయ్యొద్దు అంటే ఇక పెద్దావిడ మాత్రం కోపాన్ని తట్టుకోలేక పల్లవిని బాగా కొడుతుంది. ఇక చక్రధర్ అయితే ఆగండి అంటూ ఇక వాళ్ళిద్దరినీ ఆపి పల్లవిని దగ్గరికి తీసుకుంటాడు. చూడు పల్లవి, నిజం తెలిసిన మీ అమ్మ, అలాగే ఇన్ని రోజులు నిన్ను తన సొంత మనవరాలనుకునే మీ అమ్మమ్మ ఎట్లా మాట్లాడుతున్నారో విన్నావు కదా. చూడు, చేసిన తప్పుల్ని ఒప్పుకొని పశ్చాత్తాపడితే ఖచ్చితంగా ఎదుటి వాళ్ళు నిన్ను క్షమిస్తారు. కానీ నువ్వు తప్పుల్ని చేస్తూనే వస్తున్నావు, తప్పుల మీద తప్పులు చేస్తూనే ఉన్నావు. ఇప్పటికైనా నువ్వు చేస్తుంది తప్పని తెలుసుకో. అవని పెద్ద మనసు చేసుకుని
నిన్ను క్షమిస్తుంది. అలాగే నీ భర్త కమల్ నిన్ను అర్థం చేసుకుంటాడు. నువ్వు మా కూతురివి కాకపోయినా వాళ్ళందరూ నిన్ను వాళ్ళ కన్న కూతుర్లా, ఆ ఇంటి కోడలిగా నిన్ను గౌరవిస్తారు అని చెప్పి ఇక చక్రధర్ మాట్లాడుతూ ఉంటే రాజేశ్వరి అయితే చక్రధర్ని కోపంగా చూస్తూ, ఇన్ని రోజులు నా కూతుర్ని నాకు దూరం చేసి ఎందుకు ఎందుకు ఇంత అన్యాయం చేశారు? అంటే కేవలం డబ్బు కోసమేనా నన్ను పెళ్లి చేసుకుంది అని చెప్పి ఇక రాజేశ్వరి అయితే చక్రధర్ని నిలదీస్తుంది. చక్రధర్ అయితే నన్ను నన్ను క్షమించు రాజేశ్వరి, నేను మీనాక్షిని ప్రాణానికి ప్రాణంగా ప్రేమించాను. తనని దూరం చేసుకోలేక, అలాగే డబ్బు లేకపోతే బ్రతకలేక నేను మీ ఇద్దరి జీవితాల్ని నాశనం చేశాను. అటు తనని వదులుకోలేక నీకు పుట్టిన కూతుర్ని తనకి దగ్గర చేశాను. అలాగే నిన్ను నీ ఆస్తిని దూరం చేసుకోలేక మన బిడ్డే కాని పల్లవిని నీ కన్న కూతుర్ని చేశాను. ఒక విధంగా చెప్పాలంటే మీ ఇద్దరికి అన్యాయం చేశాను. అలాగే మీ ఇద్దరి జీవితాలతో ఆడుకున్నాను. నన్ను క్షమించు అంటూ ఇక చక్రధర్ అయితే 2 చేతులెత్తి జోడిస్తాడు. ఇక రాజేశ్వరి అయితే అవని దగ్గరకొచ్చి అమ్మా అవని అంటూ ఇక అవనిని దగ్గరికి తీసుకోవడంతో అవని పిన్ని అని అంటుంటే, పిన్ని కాదమ్మా, పిన్ని కాదు, ఒక్కసారి అమ్మ అని పిలువు అని అంటుంటే ఇక అవని అయితే క్షమించండి పిన్ని, నేను మిమ్మల్ని అలా పిలవలేను. మీరు చాలా మంచివారు. మిమ్మల్ని అమ్మ అని పిలిచి తర్వాత ఈ నిజాన్ని మా అమ్మ మీనాక్షితో వెళ్ళి చెప్పలేను. ఇప్పటికే భర్త దూరమయ్యి ఎన్ని సంవత్సరాలు నరక యాతన పడింది. ఇప్పుడు నేను తన కూతుర్ని కాదన్న సంగతి తెలిస్తే ఖచ్చితంగా మా అమ్మ గుండాగిపోతుంది. చూడండి, మా అమ్మ, నేను, నా తమ్ముడు భరత్ ఎప్పటికీ కూడా మీ జీవితంలోకి రాలేము. ఇప్పుడు నాన్న చెప్పిందంతా మీరు ఒక పీడకలగా మర్చిపోండి. పల్లవినే మీ కన్న కూతురని మీరు నమ్ముతున్నారు కదా, మీరు పల్లవినే మీ కన్న కూతురుగా చూసుకోండి. చూడు పల్లవి, నేను ఎక్కడ నీ ఆస్తిలో భాగం అడుగుతానేమోనని భయపడుతున్నావు కదా. చూడు, నాన్న సంపాదించిన ఆస్తిలో నాకు చెల్లి గవ్వ కూడా వద్దు. అలాగే మావయ్య గారి ఆస్తిలో కూడా సగభాగాన్ని నీకు, మిగతా సగాన్ని శ్రీకళకి చెందేలాగా వీలునామా రాయిస్తాను. ఆస్తి కోసం ఇలా మనుషుల జీవితాలతో, మనుషుల ప్రాణాలతో ఆడుకోకు అని చెప్పి ఇక అవని అయితే పల్లవికి నచ్చజెప్పి ఇక రాజేశ్వరి చేతిలో పెడుతుంది. అలాగే చక్రధర వైపు చూసి, చూడండి నాన్న, నేను మిమ్మల్ని నాన్న అని పిలిచిన ప్రతిసారి నేనిన్ని రోజులు కోల్పోయిన ఆనందాన్ని వెతుక్కున్నట్టుగా అనిపించింది. కానీ నేను అలా పిలిచి మిమ్మల్ని మీ కుటుంబానికి దూరం చేయలేను. ఇక నేను వెళ్తాను అంటూ అవని వెళ్ళిపోతుంటే రాజేశ్వరి, ఆగు అవని, ఆగు, చిన్నదానివైనా అందరి కోసం ఆలోచించావు. కానీ నేను స్వార్థానికి పోయి నా భర్త, నా పిల్లలు నాతోనే ఉండాలని నిన్ను, మీ అమ్మని అనరాని మాటలన్నాను. నువ్వు నా కూతురువని తెలిసిన మరుక్షణం నా మనసులో నీ మీద ఎంతో ప్రేమ వచ్చింది. కానీ నువ్వు మాత్రం పెంచిన తల్లికి మోసం చేయకూడదని నువ్వు నాకు నచ్చచెప్పి ఒక పెద్ద బాధ్యతని భుజాన వేసుకుని వెళ్ళిపోతున్నావు. ఇంకా నేను అర్థం చేసుకోకపోతే నన్ను నేను మోసం చేసుకున్నట్టు అవుతాను. చూడు, నీకు అభ్యంతరం లేకపోతే ఇన్ని రోజులు భర్తకి దూరమైన మీ అమ్మ ఎంత బాధపడుతుందో నేను తెలుసుకుంటాను. మీనాక్షి, అక్కయ్య, నేను, ఆయన, అలాగే మా కొడుకు భరత్, మేమందరం కలిసి ఒకే ఇంట్లో ఉండాలని కోరుకుంటున్నాను. నువ్వు కూడా ఒప్పుకుంటావని అనుకుంటున్నాను అంటూ ఇక రాజేశ్వరి అయితే అవనితో చెప్పడంతో ఒక్కసారిగా అవని రాజేశ్వరి మాటలకి చాలా ఆనందపడుతుంది. అలాగే ఇంతలో పరుగున కమలైతే అవని వెతుక్కుంటూ అవని ఇంటికి వస్తాడు. ఒక్కసారిగా అవని, కన్నయ్య, ఈ టైంలో నువ్వేంటిక్కడ అని అంటుంటే, వదిన, మీరు అర్జెంటుగా ఇంటికి రావాలి, త్వరగా రండి వదిన. అలాగే మావయ్య, అత్తయ్య, ఏ పల్లవి, నువ్వు కూడా
పదండి ననమ నువ్వు కూడా అంటూ ఇక అందరినీ కూడా ఇంటికైతే తీసుకెళ్తాడు. ఇక ఇంటికి చాలా కంగారుగా వెళ్ళిన అవని, అలాగే చక్రధర్, రాజేశ్వరి, పల్లవి అందరూ కూడా ఇంట్లో అడుగుపెట్టిన మరుక్షణం షాక్ అయిపోతారు. ఎందుకంటే అంతవరకు కూడా కోమాలో ఉన్న రాజేంద్ర కోమాలోంచి బయటికి వస్తాడు. ఒక్కసారిగా రాజేంద్రని చూసిన అవని చాలా ఆనందపడుతుంది. మావయ్య గారు అంటూ ఇక అవని అయితే రాజేంద్ర దగ్గరికి వస్తుంది. ఇంకా రాజేశ్వరి అలాగే చక్రధర్ కూడా రాజేంద్ర దగ్గరికి వచ్చి చాలా ఎమోషనల్ అవుతారు. ఇక రానున్న ఎపిసోడ్స్ అయితే మరింత కొత్త మలుపు తిరగబోతుంది. అలాగే మరొక ఎపిసోడ్తో ఈ సీరియల్ కూడా ఎండ్ కాబోతుంది. మరి కొత్త సీరియల్తో మీ ముందుకి రావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.